నమస్తే నేను మీ అంకిత ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన ట్వీట్పై కోపంతో ఉన్న కేటీఆర్ అయితే కేటీఆర్ ఏకంగా ఆయన అన్ఫాలో చేయడంతో పాటు బ్లాక్ కూడా చేశారు. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ వివాదం ఏంటి అని మరిన్ని విషయాలు నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ సార్ హియర్ విత్ us. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అంకిత, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ ఒక ట్వీట్ని అయితే విడుదల చేశాడంట. సో దానిపైన కేటీఆర్కి కోపం వచ్చేసి అన్ఫాలో చేయడమే కాకుండా ఏకంగా బ్లాక్ చేశాడన్న టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. సో అసలు ఈ వివాదం ఏంటి సార్? ఏం లేదు మా వివాదం. సత్యకుమార్ యాదవ్ ఆయన బీజేపీ లీడరు, మొన్న ధర్మవరం నుంచి పోటీ చేశారు. ఆయన ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్రంలో బీజేపీకి అత్యంత సన్నిహితుడు ఆయన బాధ ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన్ని బ్లాక్ చేయడానికి కారణం, అక్కడ ధర్మవరంలో ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే ఉన్నారు కేతిరెడ్డి ని. ఆయన ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ప్రతిరోజు టౌన్లో ట్వీట్ తిరుగుతూ ఉంటాడు. వాటి మీద పోస్టింగ్లు పెడతా ఉంటారు సోషల్ మీడియాలో. అంటే నిజంగానే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఎమ్మెల్యేని మనం ఎక్కడ చూడలేదు. పొద్దున్నే వెళ్ళటం, అందరినీ ప్రతి ఇంట్లో తెలిసినట్టుగా ప్రతి వాళ్ళని పేర్లతో పిలిచినట్టు మాట్లాడటం, అంటే పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు కదా, బాగా కలిసిపోయినట్టు. ఎవరన్నా ఒక వృద్ధురాలు అమ్ముకుంటూ వెళ్తుంది అనుకోండి, అబ్బా ఎంత ఉంటుంది ఈ బుట్టలో నువ్వు అమ్మేది అంటే సాయంత్రానికి 200 వస్తుంది అని చెప్పింది అనుకోండి, 1000 ఇవ్వటం, లేకపోతే 2000 ఇవ్వటం, 5000 ఇవ్వటం, ఆ బుట్ట తీసేసుకోవటం. మళ్ళీ పూలు అనుకోండి ఏదైనా గుడికి పంపిస్తాడు, ఏదన్నా పళ్ళు ఫలాలు అనుకోండి అది స్కూల్ దగ్గర తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వమని చెప్తాడు. అట్లా వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినట్టుగా ఇది ఆయన బాగా పాపులర్ అయ్యాడు. ఈయన అంతకుముందు ఈ నియోజకవర్గంలో పెద్ద ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం అయితే కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు అభ్యంతరం ఏంటంటే, అసలు వాళ్ళకి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం అనేది అసలు వాళ్ళకి మింగుడు పడతల్లా. వాళ్ళు ఓడిపోయిన దానికి కూడా వాళ్ళు అంత బాధపట్టల్లా. జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఓడిపోతాడు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళకన్నా గనుడని వాళ్ళు నమ్ముతున్నారు. కేసీఆర్ ఏంటంటే, నేను ఓడిపోయినా పర్వాలేదు, నా పార్టీ ఓడిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు పదే ఇప్పటికి కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని మా ఇన్ఫర్మేషను. ఇప్పటికి కూడా మేము మింగలేకపోతున్నాము దాని ఓటమిని. తర్వాత కేతిరెడ్డి ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే, అసలు ఆయనంత ప్రజల్లో తిరిగిన వ్యక్తి లేడు. అలాంటిది మరి ఆయన కూడా ఓడిపోయాడని చెబుతున్నారు. కానీ నిజమే, ప్రజలందరికీ తెలిసిన కేతిరెడ్డి వేరు, అక్కడ ధర్మవరం ప్రజలకు తెలిసిన కేతిరెడ్డి వేరు. ఎట్లా అంటే ఆయన చాలా ప్రభుత్వ భూముల్ని, అసైన్డ్ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని కూడా ఆక్రమణ చేశాడనే ఆరోపణలు అక్కడ ఉన్నాయి. అది మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఆయన సోషల్ మీడియాలో చూపించుకుంటున్నాడు, తను బూస్టప్ చేసుకుని ప్రచారం తిరుగుతున్న మాట వాస్తవం. కానీ ఈ కూడా రెండో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎవరికి తెలియదు. అట్లాగే మనకు తెలియనట్టుగానే కేటీఆర్ కూడా తెలియక అసలు ఆయన ఎట్టా ఓడిపోతాడనేది ఆయన ప్రశ్న అనమాట. ఇవాళ ఢిల్లీలో కూడా నిన్న ఆ మాటే మాట్లాడాడు. అసలు ఎందుకు ఓడిపోయిందో మాకు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్సీపీ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా గెలవాల్సిన పార్టీ అని చెబుతున్నాడు. ఇప్పుడు ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఓడిపోతున్నట్టు కూడా ముందు ఆయన తెలియలేదు కదా. నీ ఓటమే నీకు తెలియనప్పుడు నువ్వు ఇంకో పక్క రాష్ట్రంలో ఓటమి గురించి, గెలుపు గురించి నువ్వు ఎలా చెప్పగలవు? అట్లాగే కేతిరెడ్డి లాంటి వ్యక్తి కూడా ఓడిపోతున్నాడు అంటే, ఇప్పుడు కవిత గారు అరెస్ట్ జరిగింది. కవిత గారి గురించి కానీ కేసీఆర్ గారి ఫ్యామిలీ వాళ్ళు చెప్పుకునేది ఏంటి, మేము ఒక కారణ జన్ములమి, ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేయటానికే మా కుటుంబం పుట్టింది, మాకు అవినీతి మరకలు లేవు అంటవు, మేము అవినీతికి దూరం, మాకు కావాల్సిందల్లా తెలంగాణ బంగారు తెలంగాణ అవటమే మా జీవితాశయం అని చెప్పారు. ప్రజలు కూడా నమ్మారు. సరే 2 సార్లు ఇచ్చారు. మొదటిసారి ఇవ్వటం కాకుండా రెండోసారి కూడా అనుమానాస్పదంగా ఇచ్చారు. ఎందుకంటే సరైన ప్రత్యామ్నాయ పార్టీ కూడా లేకపోవడంతో వీళ్ళు గెలవటం అనేది ఈజీ అయింది. కానీ మూడోసారి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి రూపంలో వాళ్ళకి ప్రత్యామ్నాయం కనపడింది, కాంగ్రెస్ రూపంలో. వాళ్ళు కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే, మేము ఓడిపోయినందుకు కాదు, 223లో 24లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం, తర్వాత కేతిరెడ్డి ధర్మవరంలో ఎట్లా ఓడిపోయాడు, ప్రజల్లో తిరిగి
తిరిగాడు కదా అని. ప్రజల్లో తిరిగినంత మాత్రాన ప్రజలు ఎవరేంటో తెలుసుకోనంత అమాయకులు కాదు తెలంగాణ ప్రజలైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా. ఇప్పుడు మీరు కూడా తెలంగాణ, బంగారు తెలంగాణ కోసమే తప్ప మాకు ఇంకొక ప్రత్యామ్నాయం వేరే మార్గమే లేదు, అంటే వేరే ఉద్దేశాలు మాకు లేవు, కేవలం అంకితమై పనిచేస్తున్నామని చెప్పితే కూడా జనం నమ్మలేదు కదా. ఎందుకు నమ్మలేదు అంటే మీరు డబ్బులు కూడా ఈ అవినీతి ద్వారా కూడా బాగా సంపాదిస్తుంది మీ కుటుంబం అనేది ప్రజలు నమ్మారు. అందువల్లే అసలు ఈ పార్టీ ఏ వద్దని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. కవిత గారు కూడా నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోయింది, తర్వాత ఎమ్మెల్సీ చేసుకున్నారు, అది వేరే మాట, అది వాళ్ళ చేతిలో పని. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు చేస్తున్న ట్వీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు కూడా మెచ్చలేకపోతున్నారు. ఇవాళకి చెప్పగలిగాడు. నిన్న ఏమన్నాడు, మాకు ప్రజలకి మధ్యలో కొంత వ్యత్యాసం ఏర్పడిన మాట వాస్తవం, అంటే గ్యాప్ ఏర్పడింది అని ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు. అదే గతంలో అయితే కనుక ఆయన ఏంటి, ఓడిపోవటానికి ప్రజలు తప్పే కానీ మా తప్పు కాదని మాట్లాడాడు. ఇప్పుడు ప్రజలు నిందించడం కూడా మాది తప్పు, ప్రజల్లో తప్పు లేదు, ఏదైనా జరిగిన దానికి మేము ఆత్మవిమర్శ చేసుకోవాలని కరెక్ట్ లైన్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఇంకా ఆయన మాట్లాడటం వలన జరిగే నష్టమే కానీ లాభం లేదమ్మా. అది వాళ్ళు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కేటీఆర్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల మీద, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాల మీద వ్యాఖ్యానిస్తాం కంటే ఇవాళ వాళ్ళు తెలంగాణ ప్రజలకి వాళ్ళు వల్ల ఏం తప్పు జరిగింది, ఎక్కడ మధ్యలో వ్యత్యాసం వచ్చింది ప్రజలకి వాళ్ళకి మధ్యలో, అది పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప ఇంకా జగన్మోహన్ రెడ్డి జపం చేసుకుంటే తండ్రికి కానీ కొడుకుకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ వచ్చే మేలు ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకున్నది, అసలు మా పార్టీ పేరు మార్చడంలో కూడా మేము తప్పు చేశాము, ప్రజలతో మేము దూరంగా జరిగిపోయాము, తెలంగాణ అనే పదం మా పార్టీ పేరులో లేకుండా పోయింది, భారతీయ రాష్ట్ర సమితి అనేది కరెక్ట్ కాదు, మేము ఏర్పడింది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అనేది పోవటమే ఒక హృదయం పోయినట్టు అయింది, కాబట్టి అది కూడా మేము ఆలోచనలో చేసుకుంటాం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అంతర్మదనం, పార్టీ పేరు విషయంలో కానీ ప్రజలకి మనకి ఎందుకు వ్యత్యాసం వచ్చింది ప్రజల మధ్యలో మనకి, ఇది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆంధ్ర గురించి వాళ్ళు ఎంత తొందరగా మాట్లాడటం మానేసుకుంటే అంత తెలంగాణ ప్రజలకు దగ్గర అవుతారు. అంతేగాని ఇప్పటికీ వాళ్ళ మనసు వ్యావరింగ్ ఏంటంటే ఆంధ్ర మీద ఉంది, ఢిల్లీ మీద ఉంది, అంతే కదా. ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత అసలు పార్టీ ఉనికే ప్రమాదంలో పడిపోయింది. అసలు వీళ్ళు ఏంటి, మన రాష్ట్రానికి వీళ్ళ సేవలు అందిస్తారనుకుంటే వీళ్ళు ఢిల్లీలో వెళ్ళి అక్రమ లెక్కర కేసుల్లో కూడా వీళ్ళు తలబెట్టారు, ఇక్కడ సంపాదించిన సాలలేదా, ఢిల్లీని కూడా దోసుకోవటానికి వెళ్ళారా అనే ఒక అపప్రద వచ్చింది. ఇప్పుడు ఆమెకు బెయిల్ రాకపోవటం కూడా ఇంకా కొంత ప్రజల్లో అనుమానాలు పెంచుతుంది. అదేమో కేసీఆర్ గారి కుటుంబంలో అసహనాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఆమె ఇరిటేట్ అయిపోతుంది, అక్కడ అరెస్ట్ వీళ్ళు ఎందుకు నాకు బెయిల్ ఇప్పించలేకపోతున్నారు. అది కేసీఆర్ చేతిలో లేదు, కేటీఆర్ గారి చేతిలో లేదు. బెయిల్ అనేది అక్కడ ఢిల్లీ న్యాయస్థానాలు ఇవ్వాల్సిన కేసు, ఇది తెలంగాణకు సంబంధించింది కాదు. కాబట్టి ఇవాళ వాళ్ళు కుటుంబంలో జరిగిన తప్పులు కానీ వాళ్ళ పార్టీ పరిపాలనలో జరిగిన తప్పుల మీద సమీక్ష చేసుకుంటే కనుక అది బెటర్గా ఉంటుంది. ప్రజలు కూడా దాన్ని ఆహ్వానిస్తారు, దాన్ని స్వాగతిస్తారు. అది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.